ఈ రోజు ఉదయం 9:50 కూడా ఇక్కడికి మాజీ మంత్రి కేటీఆర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి అయితే రావడం జరిగింది. గతంలో కూడా ఏసీబీకి సంబంధించినటువంటి నోటీసులు రావడం, అదేవిధంగా 2 సార్లు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినాక వచ్చినటువంటి ఏదైతే నోటీసులు మాత్రం కక్షపూరితంగానే వచ్చాయి. రాజకీయ స్వార్థం కొరకు మాత్రమే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఉదయం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయం తెలిసింది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మరొకసారి విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పటికీ కంటిన్యూగా విచారణ కొనసాగుతూనే ఉంది. దాదాపు 5 గంటల వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుంది విచారణలో. ఈ విచారణలో మాత్రం ప్రధానంగా 2 అంశాలను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 5 మంది సభ్యులతో కూడినటువంటి బృందం మాత్రం ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి అంటే కంపెనీకి సంబంధించినటువంటి దానికి మాత్రం నగదు బదిలీ పైన కూడా ఆరా తీయడం జరిగింది. నిబంధనలకు ఉల్లంఘించి కూడా ఈరోజు అంటే కార్ రేసింగ్ జరపడం జరిగింది. ఇందులో ప్రధానంగా 6 అంశాలను కూడా 6 నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇక ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి కంపెనీకి నగదు బదిలీ చెల్లించడంపై కూడా ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ఈ కంపెనీకి సంబంధించినటువంటి అంటే కంపెనీ ముందు ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి 3 నెలల ముందు త్రైపాక్షిక ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు, ఈ ఒప్పందంలో మాత్రం నెక్స్ట్ జన్ కంపెనీకి సంబంధించి ఎందుకు ప్రధాన పాత్ర వహించారు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం 2 లక్షల క్యాపిటల్తో కూడుకున్నటువంటి నెక్స్ట్ జన్ కంపెనీకి ఎందుకు బాధ్యతలు అప్పగించారు, ఆ కంపెనీ నుంచి అనంతరం కూడా మీకు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా నగదు ఎందుకు చెల్లించబడింది, ఇందులో మొత్తంగా చూస్తే మాత్రం 49 కోట్ల రూపాయలు మీ పార్టీకి ఎందుకు బదిలీ అయ్యాయి, ఈ బదిలీ అవ్వడం ఒక్కొక్కసారి ఒక్కొక్క కోటి రూపాయలు మొత్తం 49 సార్లు కూడా ఎందుకు బదిలీ అయింది కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే గతంలో చూస్తే మాత్రం అంటే ప్రపంచంలో ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కంపెనీలతో ఎందుకు మీరు ఒప్పందం కుదుర్చుకోలేదు, ఆ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకోవడానికి పోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా కొంత ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇక మొదటిసారిగా ఈ రేసింగ్ చేసినప్పుడు అందులో మీకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి కూడా ఒక సమాచారం అవుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు అటు మాజీ మంత్రి కేటీఆర్ నుంచి కూడా రాబట్టడానికి అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ అనేక సవాళ్లు విసురుతూ కూడా అధికార ప్రభుత్వంపై కూడా కొంత విరుచుకుపడ్డటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నేను విచారణకు హాజరవుతాను, ఇది రాజకీయ కుట్రే అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కానీ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సానుకూలంగా సమాధానం ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మనకు క్షుణ్ణంగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.